ప్రశ్న రావణ్ ఐదోసారి అరెస్ట్ అయ్యారు. ఐదోసారి అరెస్ట్ అంతేనా సార్? ఐదోసారి అరెస్ట్. వరుసగా కోర్టులు బెయిల్ ఇవ్వడము, కేసు పెట్టడం, బెయిల్ రావడం, కేసు పెట్టడం, బెయిల్ రావడం, కేసు పెట్టడం, బెయిల్ రావడం, కేసు పెట్టడం, బెయిల్ రావడం, మళ్ళీ అరెస్ట్. అంటే ఇదే సోషల్ మీడియా కేసు అండి. ఇది ఒకటే కేసు, మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ 30 దగ్గరలు పెట్టారంట. సుమారు 30 దగ్గరల ఏదైతే ఒకే అంశానికి సంబంధించి ఒక పోలీస్ స్టేషన్లో ఒకసారి కేసు నమోదైన తర్వాత అదే కేసుని అనేక పోలీస్ స్టేషన్లో పెట్టకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. ఇక్కడ తెలంగాణ హైకోర్టు కూడా ఒక సందర్భంలో చెప్పింది. వీళ్ళకి ఇప్పుడుండే ఈ గవర్నమెంట్లో కోర్టులన్నా ఒక ఇది లేదు, ఒక గౌరవం లేదు. కోర్టు ఆర్డర్, కోర్టుకు తప్పుడు అఫిడవిట్లు ఇస్తున్నారండి. దీంట్లో సాయి కుమార్ కేసులో తప్పుడు అఫిడవిట్ ఇచ్చారు. మేము ఎతుకుతున్నాము, మాకు ఒక టీం పెట్టాము, వాళ్ళు ఎతుకుతున్నాము అని. అంటే అప్పటికే ఆయన్ని లాకప్ డెత్ చేసేసామని తెలిసి ఇదే ప్రభుత్వమే అక్కడ కోర్టులో అఫిడవిట్ వేసేది ప్రభుత్వం తరఫునటువంటి ఆఫీసర్ ఎస్హెచ్ఓ. ఆయన ఏమని వేస్తాడు, మేము ఎతుకుతున్నాం, అప్పటికే చంపేశారు. ఆ విషయం మొన్న రిమాండ్ రిపోర్ట్లో ఉంది. ఎఫ్ఐఆర్ కట్టేశారు 19వ తారీఖు చంపేశామని. హైకోర్టు అంటే ఒక కాన్స్టిట్యూషనల్ కోర్టు, సుప్రీంకోర్టు కన్నా కూడా విస్తృతమైన అధికారాలు ఉన్నటువంటి కోర్టు హైకోర్టు. అలాంటి కోర్టునే తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏది ఎక్కడ కూడా వీళ్ళకి ఒక ఇది లేదండి, రెస్పెక్ట్ లేదు. రైట్, రామ్నాథ్ గారు కన్క్లూడ్ చేయండి సార్ ఒక 1 minute లో. ఈశ్వర్ గారు, రావణ్ గారిని ఇప్పుడు 4 కేసుల్లో బెయిల్ ఇస్తే 5 కేసులు అరెస్ట్ చేశారని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఒకరు బహిరంగంగా చెప్తున్నారు. ఏంటి మోటివ్, మొత్తం ఏంటి ప్లాన్ అంటే, మీరు బెయిల్ వచ్చారని సంతోషపడుతున్నారేమో, అది కాదు మా ఉద్దేశము. 30 కేసులు పెడతాము, 30 చోట్ల కేసులు పెడతాము. ఈ వాయిదాలకు తిరగడంతోనే అతని జీవితం అంతా గడిచిపోతుంది. నెలలో కనీసం 20 రోజులు కోర్టుల చుట్టూ తిరుక్కుంటుండాలి, అదే మా టార్గెట్ అని చెప్తున్నారు. అంటే ఏంటి మోటివ్ ఏంటి? ఒక వ్యక్తిని సుదీర్ఘంగా వేధించాలి, చట్టంతో పని లేకుండా, కోర్టులతో పని లేకుండా తమ చేతుల్లో ఉన్న వ్యవస్థల ద్వారా ఒక వ్యక్తిని వేధించాలన్న మోటివ్ తోనే ఇది చేస్తూ ఉన్నారనేది కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. దాంతో పాటు సాయి కృష్ణ గారి కేసులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చూస్తే జనసేన పార్టీ వాళ్ళు ఆవేదన చెందుతున్నది ఇదే. చంద్రబాబు నాయుడు గారేమో విజయలక్ష్మి గారిని పిలిపించుకొని ఆ రోజు బాగా ఆమెను ఓదార్చి, సరే చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేశారు అన్నంత పరిస్థితి తీసుకొని వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారి మధ్యలో దూరి సాయి కృష్ణ ఒక రౌడీ షీటర్, రేపిస్ట్ అని ప్రచారం చేయడం ద్వారా ఈ రోజు విజయలక్ష్మి గారితో పవన్ కళ్యాణ్ గారు మాటలు పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు బహిరంగ మీటింగ్ లో ఏం చెప్తారు? ఆయన కాపే, ఈయన కాపే, మధ్యలో పవన్ కళ్యాణ్ ఎదురుతారా మీరు అని చెప్పి, ఇదంతా ఏంది పవన్ కళ్యాణ్ గారికి వైసీపీకి మధ్య వ్యవహారం లాగా చిత్రీకరిస్తున్నారు. రేపు సిఐ నాగరాజు పాపం భయపడుతున్నట్టుగా ఆయనకి ఏదన్నా జరిగిందనుకో, చనిపోయిన సిఐ నాగరాజు కాపు, అది ఎవరైనా ఏమన్నా హాని తలపెట్టుంటే వాళ్ళు కాపు, ఆ తల్లికి ఏదన్నా జరిగిందనుకో, చచ్చిపోయిన ఆమె కాపు, ఆ చంపినోడు కాపు. ఇదేనా మనకి కావాల్సింది? అంటే ఆ కాపు చనిపోయారు, ఈ కాపు చనిపోయారు, చంపిన వ్యక్తి చనిపోయారు, చనిపోయిన వ్యక్తి చనిపోయారు, నాగరాజు చనిపోయారు, కాబట్టి ఇంకేం లేదని కూడా అంటారు అందరితో. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉండకపోవచ్చు ఈ ప్రభుత్వం.